తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గీతారెడ్డిలు ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రేమ జంట. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గీతారెడ్డిల ప్రేమ ప్రయాణాన్ని, వారి సక్సెస్ఫుల్ లవ్ స్టోరీని తెలుసుకుందాం. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తను చదువుకునే రోజుల్లో గీతారెడ్డిని ప్రేమించారు. వీరిద్దరి పరిచయం ఒక బోటులో మొదలైంది. ఇంటర్ చదువుకునే రోజుల్లో నాగార్జున సాగర్ వెళ్లిన రేవంత్ రెడ్డి తొలిసారి గీతారెడ్డిని బోట్లో చూశారు. రేవంత్ రెడ్డి గీతారెడ్డిని పరిచయం చేసుకుని ఆమె కుటుంబ వివరాలు తెలుసుకుని ఆమెతో పరిచయాన్ని పెంచుకున్నారు. ఆ తర్వాత అది కాస్త స్నేహంగా మారింది. రేవంత్ రెడ్డి గీతారెడ్డి కోసం స్వయంగా గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి ఆమెకు పంపిస్తూ ఉండేవారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ కథ మొదలైంది. మొదట రేవంత్ రెడ్డి తన ప్రేమను గీతారెడ్డికి తెలియజేశారు. రేవంత్ రెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని, రేవంత్ రెడ్డి ముక్కుసూటి తత్వాన్ని చూసిన గీతారెడ్డి అవి నచ్చి రేవంత్ రెడ్డి ప్రేమను అంగీకరించారు. ఇలా కొంతకాలం తర్వాత వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెద్దవారి దాకా వెళ్ళింది. దీంతో గీతారెడ్డిని ఆమె కుటుంబ సభ్యులు కొంతకాలం పాటు దూరంగా పంపించారు. రేవంత్ రెడ్డిని కలవకుండా చేశారు. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా రేవంత్ రెడ్డి నేరుగా ఆమె తరపు పెద్దలతో మాట్లాడి తాను గీతారెడ్డిని పెళ్లి చేసుకోవడానికి వారందరినీ ఒప్పించారు. తన ప్రేమను గెలిపించుకున్నారు. ఆ తరువాత ఇరు కుటుంబాల అంగీకారంతో రేవంత్ రెడ్డి గీతారెడ్డిల వివాహం 1992వ సంవత్సరంలో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ జంట ఒకే మాటగా ఒకే బాటగా నడుస్తున్నారు. రాజకీయ జీవితంలో ఉన్న రేవంత్ రెడ్డికి బాసటగా నిలుస్తున్న గీతారెడ్డి కుటుంబ వ్యవహారాలను తానే దిద్దుకుంటుంది. రాజకీయాలలో, వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఇద్దరూ ఒకరికి ఒకరుగా మేడ్ ఫర్ ఈచ్ అదర్గా నిలుస్తున్న ఈ జంట నిజమైన ప్రేమకు అద్దం చెబుతున్నారు.